ఏమీ లేవు నాకు పెద్దమ్మా కావాలయ్యా మాకు అమ్మా అందరూ మాట్లాడితే వినపడుతుందా మన సమస్యలు చేతులకు పట్టాలు ఇవ్వండి అందరూ వచ్చి ఇదే మాట పోతారయ్యా మాకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు 30 ఏళ్ళు పైన అయినాయి అందరూ ఇదే ఓటేస్తారు పోతారు ఓటేసుకుంటారు పోతారు అంతవరకే వస్తారు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వస్తారు పోతారు 30 ఏళ్ళ నుంచి వీటి వరకు ఎవరైనా మిమ్మల్ని తీసుకొని అదే కదా మరి ఆ సార్నే అనేది ఆ సార్ వచ్చింది అదే తోడుకొని వచ్చిందాక మమ్మల్ని మాట్లాడతాం పాములు కాదు మన అయితే 2 పాములు వచ్చాయి మరి ఇళ్ళను చిన్న పిల్లలు ఇళ్ళకే ఎదురు వస్తున్నారు పాములు వాన వచ్చేదంటే పాములు పారుతాయి ఏ రకంగా ఎవరిని అడుకోనాలా వాళ్ళు తగ్గండి వీళ్ళు తగ్గండి అతను అడుగు ఇతను అడుగు ఎవరిని అడగాల మనం అందరూ కావాలా మనకి పని అంతవరకు తర్వాత నా దగ్గర కాదమ్మా ఆడబోవాలా ఈడబోవాలంటారు యాత్రంటే పేరు కానీ పలానా కాడ అంటారు కానీ ఎవరెవరు పట్టించుకోవడం లేదు ఇంకా ఎన్నేళ్ళు ఇట్లా నరకం అనుభవాలో మాకైతే అర్థం కావడం లేదు ఆడ లేదు ఆడ కాకుండా ఆడేళ్ళు పోతామంటాం కదా అది కూడా పట్టించుకోరు. కాబట్టి మీడియా ముఖంగా ప్రజలందరూ వీళ్ళ బాధలను అర్థం చేసుకోవాలి. అభివృద్ధి చేయాలి ఆదోనిలోని విజయనగర్ కాలనీని వెంటనే అభివృద్ధి చేయాలి. గత 30 సంవత్సరాలుగా ఎంఐజీ కాలనీకి ఆనుకొని విజయనగర్ కాలనీ ఉంది. విజయనగర్ కాలనీలో 350కి పైగా కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం 150 మంది పైన 200 మంది దగ్గర కుటుంబాల వాళ్ళు మహిళలు వచ్చి ఉన్నారు. అది ఎండోమెంట్కి సంబంధించినటువంటి స్థలం నిజమే. ఎండోమెంట్ స్థలంలో పేదలు ఇల్లు లేక తాత్కాలికంగా అక్కడ గుడిసెలు వేసుకోనో లేకపోతే ఇల్లు కట్టుకోనో నివాసం ఉంటా ఉన్నారు. అక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలకు గడిచిన 30 సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మరుగుదొడ్లు లేవు. గడిచిన పాలకులు ఎవరు కనీసము వీళ్ళని ఆదుకుందాము, వీళ్ళకు వేరే జాగాల్లో పట్టాలు ఇద్దాము అన్న పాపాను కూడా పోలేదు. మొన్న డాక్టర్ పార్థసారథి గారు ఆదోని గౌరవ శాసనసభ్యులు ఆ వీధిలో పర్యటన చేసి సబ్ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తానమ్మా ఒకసారి మీరు కూడా వెళ్ళి కలవండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, భరోసా ఇస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా వాళ్ళకు పట్టాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఆ ఏరియాలో కాకుండా దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ భూమిని ఎంక్వైరీ చేసి అక్కడ పట్టాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా నివసించే వాళ్ళకి తాగడానికి నీటి వసతిని కోరుతూ ఉన్నారు. వీళ్ళందరూ నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత వైసీపీ హయాంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇళ్ళ దగ్గర 3-4 ట్యాపులు వేయించుకున్నారు మినహాయించి మిగిలిన ఎక్కడ తాగేదానికి వాటర్ ట్యాపులు వాటర్ కనెక్షన్లు లేవు. సబ్ కలెక్టర్ గారికి అదే కోరినాం, వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పి. ఇంకోటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే విజయనగర్ కాలనీకి ఆనుకొని ప్రభుత్వ స్థలం ఉంది. వైఎస్ఆర్ హయాంలో వారికి కావలసిన 3 రంగులు వేసుకునేటువంటి వైసీపీ కండు వేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ పట్టాలు ఇచ్చి ఉన్నారు. వీళ్ళేం పాపం చేసినారు అని అడుగుతా ఉన్నాను. 350 కుటుంబాలు గడిచిన పాలకుల కళ్ళకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఆల్రెడీ దారుణమైన విషయం ఒకటి జరుగుతూ ఉంది విజయనగర్ కాలనీలో. వైసీపీ నాయకులు కొంతమంది 5 ఇండ్లు కట్టించినారు, 6 ఇండ్లు కట్టించినారు. వాళ్ళ స్తోమత ఉంటే 10 ఇండ్లు కూడా కట్టించి బాడుగలకి ఇస్తూ ఉన్నారు వాళ్ళకి, పేదలకి. అది వాళ్ళ స్థలం కాదు, కబ్జా చేసినారనే చెప్పొచ్చు. నువ్వు ఉండు, నువ్వు పేదవాడైతే, నువ్వు వైసీపీ అయినా నువ్వు పేదవాడైతే ఆ ఇండ్లు కట్టించుకొని ఉండు, ఇబ్బంది లేదు. కానీ 10 ఇండ్లు 5 ఇండ్లు 6 ఇండ్లు కట్టించి వాళ్ళకి బాడుగలు వసూలు చేస్తావు. వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ నడ్డి విడిచి వాళ్ళ బాడుగలు వాళ్ళ డబ్బులను వసూలు చేసేటువంటి కార్యక్రమం వైసీపీ పార్టీ ఆదంలో చేస్తూ ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వచ్చే నెల నుంచి వాళ్లకు బాడుగలు కూడా కట్టకూడదు అని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రకమైన చర్యలు సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకు కట్టాలి వాళ్ళకి బాడుగలు? అసలు వాడు 5 ఇళ్ళు కట్టడమే తప్పు, మళ్ళీ దానికి బాడుగల? కాబట్టి వైసీపీ నాయకులు ఈ రకమైనటువంటి దౌర్జన్యకాండను ఆదోనిలో ఆపాలా. నిజమైన అర్హత కలిగినటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలా.
అక్కడ దౌర్జన్యంగా కొంతమంది వైసీపీ నాయకులు పట్టాలు సృష్టించుకొని ఇల్లు కట్టించుకున్నారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి నిజంగా వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు పేదవాళ్ళు అయింటే వాళ్ళకు ఉండని, వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఉండాల్సిందే ఇల్లు, దాంట్లో నో డౌట్. కానీ ఒక్కొక్కటి 2 పట్టాలు 3 పట్టాలు లేకపోతే 2 ఇండ్లు 3 ఇండ్లు కట్టించుకొని ఇష్టారాజ్యంగా చేసేటువంటి పరిస్థితి ఆదోని విజయనగర్ కాలనీలో కనపడతా ఉంది. వాళ్ళందరి పట్టాలు ఎవరైతే దౌర్జన్యంగా అక్రమంగా అర్హత లేకుండా తీసుకున్నటువంటి పట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి విజయనగర్ కాలనీలోని ప్రజలకు కొంతమంది కేటాయించాలని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది మేమేమో అత్యాశలు కోరటం లేదు, ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకి తాగేదానికి నీళ్లను ఏర్పాటు చేయాలని. ఇది వర్షాకాలం కాబట్టి రోడ్లు లేవు, అక్కడ వీధి మొత్తం బురదమయం అవుతూ ఉంది. వీధిలోని చిన్నపిల్లలకు, వృద్ధులకు రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ దోమల కారణంగా. శానిటేషన్ కొద్దిగా మెయింటైన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు ఆదూరు విజయకృష్ణ, భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి.